టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. అనేక సర్వేలు, తర్జన భర్జనల అనంతరం ఎట్టకేలకు చీరాల నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే కేటాయించారు. అందులో భాగంగా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య యాదవ్ను చీరాల నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించిన 3వ జాబితాలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన నేతలు రానున్న ఎన్నికల్లో ఎంఎం కొండయ్యకు సహకరిస్తారా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అలాగే వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగే సూచనలున్నాయి. దీంతో చీరాల రాజకీయం రసవత్తరంగా మారింది. చీరాల నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కరణం బలరామకృష్ణమూర్తి పోటీ చేసి వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై 17,419 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనంతరం చీరాల నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తన తనయుడు కరణం వెంకటేష్తో కలిసి వైకాపా చెంతకు చేరారు. దీంతో అప్పటి నుంచి చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ లేరు. గత 2 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీ అధిష్టానం యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎంఎం కొండయ్య యాదవ్ను చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది. అప్పటి నుంచి చీరాలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకొని అధిష్టానం సూచించిన కార్యక్రమాలను నియోజకవర్గంలో ఎంఎం కొండయ్య యాదవ్ నిర్వహిస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో సైతం అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చీరాల నియోజకవర్గం నుంచి ఎంఎం కొండయ్య యాదవ్ను బరిలో దించేందుకు సమ్మతించారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పొత్తులోకి రావడంతో చీరాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తగా ఆమంచి స్వాములను జనసేన పార్టీ నియమించింది. దీంతో ఆయన చీరాల లేదా గిద్దలూరు నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఓ దశలో చీరాల నియోజకవర్గంలో పాదయాత్ర సైతం చేపట్టి బల ప్రదర్శన చేశారు. కానీ అనూహ్యంగా చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బాధ్యతల నుంచి ఆమంచి స్వాములు వైదొలిగారు. కానీ జనసేన పార్టీలో మాత్రం ఆయన కొనసాగుతూనే ఉన్నారు. దీంతో చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తారనే స్పష్టత వచ్చింది. కానీ చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండే మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తుండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలకు చీరాల నియోజకవర్గం నుంచి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకటనలో జాప్యం చోటు చేసుకుంది. ఒక దశలో మంగళగిరికి చెందిన చేనేత సామాజిక వర్గ నేత తిరువీధుల శ్రీనివాసరావు పేరు సైతం చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. ఆయన సైతం చీరాల నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేశారు. అయితే 2 ఏళ్లుగా చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంఎం కొండయ్యకు కాకుండా కొత్త వారికి టికెట్ కేటాయించడం సరికాదంటూ తెలుగుదేశం పార్టీ కేడర్ అత్యధికులు పలు రకాల నిరసనలు చేపట్టారు. అలాగే వైకాపా నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన దద్దాల నారాయణ యాదవ్, బుర్రా మధుసూదన్ యాదవ్లు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి కనీసం ఒక నియోజకవర్గంలోనైనా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది. దీంతో ఎంఎం కొండయ్య యాదవ్కు చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలా లేదా అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో అత్యధికులు ఎంఎం కొండయ్య యాదవ్కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం
ఈ క్రమంలో కొత్త వారిని అభ్యర్థిగా ప్రకటించడం సరికాదనే భావనకు వచ్చింది. 2 ఏళ్లుగా చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చూస్తున్న ఎంఎం కొండయ్య యాదవ్నే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ప్రకటించింది. ఎంఎం కొండయ్య యాదవ్ 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై 78,523 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కానీ చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ సజ్జా హేమలత మీడియా సమావేశం ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో ఎంఎం కొండయ్య యాదవ్కు సహకరించేదే లేదని తేల్చి చెప్పారు. చీరాల నియోజకవర్గంలో అధికంగా ఉన్న చేనేత సామాజిక వర్గీయులను కాదని కొండయ్య యాదవ్కు టికెట్ ఇవ్వడాన్ని ఆమె తప్పుపట్టారు. అలాగే జనసేన నేత ఆమంచి స్వాములు సైతం ఎంఎం కొండయ్య యాదవ్కు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రానున్న ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో ఉండాలని ఆశించిన స్వాములకు అవకాశం దక్కలేదు. దీంతో ఆయన చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీకి సహకరించే పరిస్థితి దాదాపు లేనట్లే. ఇదే తరుణంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు వైకాపా టికెట్ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాల మధ్య చీరాల నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న చర్చ రసవత్తరంగా మారింది.